సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష చతుర్దశి ఏప్రిల్ 11 మధ్యరాత్రి 1 గంట నుంచి ఏప్రిల్ 12 ఉదయం 3:21 వరకు. శుక్లపక్ష పౌర్ణమి ఏప్రిల్ 12 ఉదయం 3:21 నుంచి ఏప్రిల్ 13 ఉదయం 5:52 వరకు. నక్షత్రం ఉత్తర పాల్గొని ఏప్రిల్ 10 మధ్యాహ్నం 12:24 నుంచి ఏప్రిల్ 11 మధ్యాహ్నం 3:10 వరకు. హస్త ఏప్రిల్ 11 మధ్యాహ్నం 3:10 నుంచి ఏప్రిల్ 12 సాయంత్రం 6:07 వరకు. కరణం గిరిజ ఏప్రిల్ 11 మధ్యరాత్రి 1 గంట నుంచి 1 నిమిషం వరకు, ఏప్రిల్ 11 మధ్యాహ్నం 2:10 వరకు. వనిజ ఏప్రిల్ 11 మధ్యాహ్నం 2:10 నుంచి ఏప్రిల్ 12 ఉదయం 3:22 వరకు. విష్టి ఏప్రిల్ 12 ఉదయం 3:22 నుంచి ఏప్రిల్ 12 సాయంత్రం 4:36 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి 12:41 వరకు మధ్యాహ్నం. అమృతకాలం ఉదయం 7:07 నుంచి ఉదయం 8:54 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:29 నుంచి ఉదయం 5:17 వరకు. అశుభకాలం రాహువు ఉదయం 10:44 నుంచి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:54 వరకు. గుళిక ఉదయం 7:39 నుంచి ఉదయం 9:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి ఉదయం 9:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:41 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు. వర్జ్యం మధ్యరాత్రి 12:36 నుంచి మధ్యరాత్రి 2:24 వరకు. చంద్రమాసం అమంత చైత్ర పూర్ణిమాంత్ర చైత్ర శక సంవత్సరం చైత్ర 21 1947. వేద ఋతు వసంతకాలం, దిగ్ఋతు వసంతకాలం, శైవ ధర్మ ఋతు మోక్షం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీ వ్యాపారంలోని కొన్ని ప్రణాళికలను అమలు చేస్తారు. ఈ కారణంగా మీరు బిజీగా ఉంటారు. బిజీగా ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించలేరు. మీ తండ్రి ఇచ్చిన పనిని వాయిదా వేయొచ్చు. అయితే మీరు ఇలా చేయకూడదు, లేకపోతే మీ తండ్రి మీపై కోపంగా ఉండొచ్చు. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుడి నుండి మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు మీ ఆస్తితో వ్యవహరిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు ప్రభుత్వ రంగాల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీ తెలివితేటలను ఉపయోగించి మీ వ్యాపార శత్రువులను ఓడించడంలో విజయం సాధిస్తారు. ఈ కారణంగా వారు ఆందోళన చెందుతూనే ఉంటారు. ఈరోజు మీ మనసులో ఏదైనా పంచుకుంటే వారు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారిలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం కలిసి వస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు పార్వతీదేవిని పూజించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామి నుంచి అనేక రంగాల్లో మద్దతు పొందుతారు. మీరు ఈరోజు ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తే అది మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు పెండింగ్లో ఉన్న కుటుంబ పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ఈ కారణంగా మీ వ్యాపారంపై శ్రద్ధ చూపరు. కానీ మీరు అలా చేయవలసిన అవసరం లేదు. మీరు ఇలా చేస్తే మీ వ్యాపార ఒప్పందాలలో కొన్నింటిని వాయిదా వేయొచ్చు. అయితే దీనివల్ల మీకు నష్టాలు రావచ్చు. ఈరోజు విద్యార్థులకు వారి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా విద్యకు సంబంధించిన వారు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈరోజు ముగుస్తాయి. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు యోగా ప్రాణాయామం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు.
కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం నడుపుతుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టే వారికి ఈరోజు మంచి రోజు కానుంది. మీ వ్యాపార ప్రత్యర్థులు కూడా చురుగ్గా ఉంటారు. మీ తెలివితేటలను ఉపయోగించి వారిని ఓడించగలుగుతారు. ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరికి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. మీరు వారి కోసం కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఈరోజు మీ తల్లిదండ్రుల సలహా తీసుకొని కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీరు ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ ఇంటికి పెయింటింగ్ వేయడానికి కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈరోజు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీ బిడ్డ తనకు నచ్చిన కోర్సులో అడ్మిషన్ పొందడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి. కన్యారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యారాశి రోజువారీ జాతకం. కన్యారాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ ఇంట్లో జరుగుతున్న కొన్ని శుభ సంఘటనల కారణంగా కుటుంబ సభ్యులు వస్తారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా కనిపిస్తారు. మీ తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని కాలానుగుణ వ్యాధులు ఆమెను ప్రభావితం చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలు కూడా వినొచ్చు. ఈరోజు మీకు 60% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లు సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా ఓపికగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఇలా చేయకపోతే భవిష్యత్తులో మీరు చింతించాల్సి రావచ్చు. జీవనోపాధి రంగంలో ప్రయత్నిస్తున్న వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. దానివల్ల మీ ఆనందానికి అవధులు ఉండవు. కుటుంబంలోని ఎవరైనా వివాహానికి అర్హులైతే ఈరోజు వారికి మంచి అవకాశం రావచ్చు. దానిని కుటుంబ సభ్యులు వెంటనే ఆమోదించవచ్చు. కానీ ఈరోజు మీ సోదరుడితో మాట్లాడేటప్పుడు మీ మాటలను నియంత్రించుకోవాలి. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు ఈరోజు కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకుంటారు. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామిని ఒక యాత్రకు తీసుకెళ్లవచ్చు. కానీ మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి. లేకుంటే భవిష్యత్తులో మీ సంపద తగ్గొచ్చు. డబ్బు లేకపోవడం వల్ల చిన్న వ్యాపారులు ఈరోజు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారికి ఈరోజు సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు సామాజిక కార్యక్రమాలతో సంబంధం ఉన్న వ్యక్తులను కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తయినందున ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు మీ కుటుంబ సభ్యుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు ఎవరితోనైనా వాదన ఉంటే అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులతో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీకు ఇష్టమైన వాటిలో ఒకదాన్ని కోల్పోయే లేదా దొంగిలించే ప్రమాదం ఉంది. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు హనుమంతుడికి కుంకుమ నైవేద్యం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు.
మకర రాశి వారికి ఈరోజు పిల్లల విషయంలో చాలా ఆందోళన చెందుతారు. ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని నిరాశపరిచే వార్తలు వినొచ్చు. అది మిమ్మల్ని కలవరపెడుతుంది. మీరు సాయంత్రం వేళల్లో మానసిక ఒత్తిడిని కూడా అనుభవించవచ్చు. ఈరోజు విద్యార్థులు విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి వారి ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఏదైనా వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి, లేకుంటే అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీ సోదరి వివాహంలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి ఎవరినైనా సలహా తీసుకోవచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజు వారి రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని ఈరోజు పూర్తి చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీకు అనేక రంగాల్లో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు పనిచేసే వారికి ఏదైనా పని అప్పగిస్తే వారు దానిని పూర్తి చేయాలి. ఇది ఏకాగ్రతతో చేయాలి, లేకుంటే మీరు ఉన్నతాధికారుల ముందు తిట్టడాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ కారణంగా మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజు వారి రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు కొందరు పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉంది. ఇది మీ సంపదను కూడా పెంచుతుంది. ఈరోజు మీ వ్యాపారంలో ఏదైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి, లేకుంటే ఆ తర్వాత మీరు ఆ నిర్ణయం యొక్క పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది. ఈ సాయంత్రం మీ ఇంట్లో పూజ లేదా హవనము, కీర్తనము మొదలైనవి నిర్వహించుకోవచ్చు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బిజీగా ఉంటారు. ఉద్యోగులు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు అవసరం ఉన్న వారికి సహాయం చేయాలి. చూసారు కదండి, ఇది ఈరోజు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.